హిట్ ది థర్డ్ కేస్ మూవీ రివ్యూ. ఫైనల్లీ మూవీని అయితే నిన్న చూశాను అండ్ వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. బయటికి వెళ్ళాం అలాగా అందుకు. సో రివ్యూ ఏదైతేనే ఒకరోజు ముందే పెడేస్తున్నాను, అదే ఒకరోజు తర్వాతే పెడేస్తున్నానులేండి ఏదోటి. సో స్టోరీ ప్లాట్ గురించి వస్తే, మన హీరోకి ఒక కేసు వస్తుంది. అదే చెప్పారు కదా ట్రైలర్లో, నా పాపకి 9 నెలలు సార్, నేను చేస్తారు సార్ తీసుకెళ్ళి అని అంటారు. అసలు ఆ చెప్తున్నప్పుడు ఆ నాని గురించే చెప్తున్నట్టు ఉంటుంది. నాని ఏదో మర్డర్ చేసినట్టు స్టార్టింగ్లో ఫ్లాష్ బ్యాక్, అది వదిలేయండి. మరి ఈ పాపని తీసుకొచ్చాడా, ఈ సీటీకే గ్యాంగ్ ఏంటి, ఈ సీటీకే గ్యాంగ్ని పట్టుకున్నాడా లేదా అనేది స్టోరీ. ఇంకా మూవీ ఓవరాల్గా ఎలాగుందనే విషయానికి వస్తే చాలా బాగుంది. అంటే బాగుంది చెప్తున్నాను కదా, బాగుంది గైస్. అండ్ మీకైతే కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఇది థర్డ్ కేస్ అన్నారు కానీ ఎలా పెట్టాలంటే 4th కేస్ కూడా ఉంది దీనికి. ముందు దీని గురించి మాట్లాడుకుందాం. 4th కేస్ రివీల్ చేయాలనుకోవట్లేదు, సో చేసాం కానీ ఎందుకు మళ్ళీ ఇందులో కూడా నాన్ స్పాయిలర్ రివ్యూ కింద చేద్దాం మనం ఇది, ఓకేనా. తర్వాత మాట్లాడుకుందాం ఈ 4th కేస్ గురించి కూడా. నార్మల్గా అయితే 4th కేస్ కూడా ఉంది మూవీకి, ఓకేనా. కన్ఫర్మ్ అయిపోయింది మూవీకి, అది చెప్తున్నాం ముందు. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సీటీకే గ్యాంగ్ని ఎలా పట్టుకున్నాడా లేదనేది స్టోరీ. మూవీ ఓవరాల్గా ఎలా ఉంది అనే విషయానికి వస్తే చాలా బాగుంది చెప్తున్నాను కదా. అండ్ వైలెన్స్ గురించి, వైలెన్స్ ఇష్టపడే వాళ్ళు మూవీని చూడొచ్చు. అండ్ ఇదేంట్రా ఎంత వైలెన్స్ ఉంది అని అనుకునే వాళ్ళు చూడక్కర్లేదు. అండ్ కేసు ఇన్వెస్టిగేషన్ గురించి అయితే ఫస్ట్ హాఫ్ వరకు ఇన్వెస్టిగేషన్ బాగా చేస్తారు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సీటీకే గ్యాంగ్ దగ్గరికి వెళ్తాడు కాబట్టి మనకి అక్కడక్కడ ఇంకేముంటుంది ఇన్వెస్టిగేషన్ అన్నట్టు అనిపిస్తుంది. నార్మల్గా అయితే మీరు క్యామియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, క్యామియోస్ గురించి చూస్తాం అంటే మాత్రం అసలు అవ్వదు. చెప్తున్నాను కదా, లాస్ట్ 30 minutes వరకు మీరు క్యామియోస్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. నార్మల్గా చూద్దాం, చిల్ అవుదాం, ఫైట్స్ చూద్దాం, ఫైట్స్ గురించి చూద్దాం అనేసి వచ్చిన వాళ్ళు మాత్రం ఈ మూవీని చూడండి చాలు. లేదంటే మేము క్యామియోస్ గురించి వస్తాం అలాంటివంటే మీరు వెళ్ళి మూవీ బ్లాస్ట్లోని ఫోన్లో చూసుకోవడం మంచిది. నార్మల్ చెప్తున్నాను, సీరియస్ తీసుకోకండి, ఓకేనా. అండ్ ఇంకా ప్లస్ పాయింట్స్ విషయం గురించి మాట్లాడుకుంటే నాని యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ ఫైట్స్ అయితే బోల్డ్ ఫైట్లు ఉన్నాయి, అందులో ఏం చెప్తాం అసలు ఏదట్లేండి. ఫస్ట్ అయితే బాగానే ఉంది. ఇంకా ఫైట్స్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మ్యూజిక్ అయితే మిక్కీ జే మేయర్ గారు చాలా బాగా కొట్టారు. అండ్ అతనైతే కొన్ని దగ్గర పోరాటమే దగ్గర అక్కడ ఇది ఫైట్కి తగ్గట్టు కొట్టారు, బాగా సూపర్ కొట్టారు మ్యూజిక్ అని అనిపించింది నాకైతే. మీకు ఎలాగ అనిపించింది మీరు మూవీ చూసినట్టుకైతే కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలాగ అనిపించిందా కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను మీ గురించి, ఓకేనా. నాకైతే పర్లేదు, బాగానే ఉంది. మ్యూజిక్ విషయం గురించి వస్తే చాలా బాగుంది. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ అది కూడా బాగుంది. హీరో యాక్టింగ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. నాని నుంచి మిగతా వాళ్ళు అందరూ చాలా బాగా చేశారు. సీటీకే గ్యాంగ్ వాళ్ళు కూడా ఏటర్ ఎంత దారుణంగా చేస్తారా అని అనిపించింది నాకైతే. సో ఓకేలేండి, అది పక్కన పెట్టండి. హీరోయిన్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ మూవీలో. ఏదో సాంగ్స్ గురించి వచ్చి వెళ్ళిపోయేటట్టు కాకుండా ఒక ట్విస్ట్ పెట్టి ఎండ్ చేశారు దాన్ని కూడా. ఆ హీరోయిన్ని బాగా చూపించారు, ఒక ఇంపార్టెంట్ రోల్ కింద చేశారు దాన్ని. అంటే చెప్తే ఇప్పుడు స్పాయిలర్ అలర్ట్ అయిపోద్ది కానీ వదిలేయండి, స్పాయిలర్ అయిపోద్ది కానీ అది నేను ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు. మీరు మూవీ చూసి తెలుసుకోండి దాని, ఓకేనా. అండ్ ఇంకా బోల్డ్ ట్విస్ట్లో ఉండే మూవీలో నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మూవీలో మేము ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ లింక్స్ గురించి కొన్ని అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ నుంచి ఈ థర్డ్ కేసులో ఆ రెండిట్లే, అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్లో చిన్న లింక్స్ పెడతారు కదా, థర్డ్ కేసులో కూడా పెట్టారా అంటే చిన్న లింక్స్ అవేం ఉండవు. ఇదంతా సీటీకే గ్యాంగ్, సీటీకే కేసు మీద నడుస్తుంది ఇదంతా. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అసలు విక్రమ్ రుద్రరాజుని చూపించరు, అసలు అతన్ని ఉన్నారా అని అనిపిస్తుంది మనమైతే. అండ్ ఈ లింక్స్ ఏమి ఉండవు కానీ ఎండింగ్లో మాత్రం ఒక సర్ప్రైజ్ ఉంటుంది మీకు. అది ఇప్పుడు రివీల్ చేయలేండి మీకు, ఓకేనా. మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ మూవీ క్లైమాక్స్ గురించి అయినా, లాస్ట్ 30 minutes గురించి అయినా మీరు బాగా చూడొచ్చు. నార్మల్గా అయితే నాకైతే బాగా అనిపించింది థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా. ఇంకా లాస్ట్ 30 minutes అయితే ఇంకా థియేటర్ మొత్తం అరిసేస్తున్నారు అలాగే, ఓకేలేండి. దాన్ని పక్కన పెట్టండి. 4th కేస్ గురించి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ డీటెయిలింగ్ అంటే హిట్ యూనివర్స్ మీద నేను ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో పక్కా వస్తుంది. ఎన్నో మూవీస్ గురించి చేస్తాను అన్నాను, అవ్వలేదు, కానీ దీని గురించి చేస్తాను ఈ 2-3 రోజుల్లో. అంటే మూవీ 10 days అయిపోయిన తర్వాత ఓల్డ్ అయిపోద్ది కదా, అంటే అప్పుడు ఆ టైంలో చేస్తాను. అప్పుడు అందరూ చూస్తుంటారు మ్యాక్సిమం, అప్పుడు చేసామనుకోండి కరెక్ట్గా ఉంటుంది. అది నా ఐడియా అనమాట. సో ఇప్పుడైతే నాకైతే మూవీ బాగానే అనిపించింది. ఫస్ట్ అయితే రేటింగ్ ఇద్దాం.
4/5 మూవీకి నా రేటింగ్. మీకు ఎలా కనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ కిడ్స్ని తీసుకెళ్ళిపోవడం మంచిది, ఎందుకంటే కొంతమంది చిన్నపిల్లలు భయపడతారు ఆ వైలెన్స్ చూసి, అలా ఉంటుంది. ఎండింగ్ 30 minutes ఆ వైలెన్స్ చాలా దారుణంగా ఉంటుంది, అది అందుకు చెప్తున్నా. అండ్ 4th కేస్ గురించి ఇంకా వచ్చే సీక్వెల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇదైతే నేనైతే 4/5 ఇస్తున్నాను. మరీ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ వరకు హిట్ 1 and 2 లాగలేదు, కానీ ఇది కొంచెం డౌన్ అయిందని చెప్పచ్చు ఇన్వెస్టిగేషన్లో. ఎందుకంటే హిట్ అంటేనే ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు, ఎండింగ్ వరకు తెలియదు. అలాగే ఇది ఒక గ్యాంగ్ని పట్టుకోవాలి కాబట్టి మీకు ఇన్వెస్టిగేషన్ తగ్గింది అనుకుంటారు, అంతేగాని ఇంకేం ఉండదు. ఓకేనా. మీరైతే సర్ప్రైజెస్ ఉంటాయి, ట్విస్ట్స్ అయితే కొన్నే ఉంటాయి, అంటే విలన్స్ని ఎండింగ్లో చూపిస్తారా, అలా ఏం ఉండదు. గ్యాంగ్ని చంపేయడం అంతే, ఆ గ్యాంగ్ని పట్టుకొని చంపేయడం అంతే. ఇంకా మీరు ఎండింగ్లో ట్విస్ట్ ఏది ఎక్స్పెక్ట్ చేయకండి. క్యామియోస్ అయితే ఉంటాయి పక్క, ఎండింగ్ 30 minutesలో ఉంటుంది. నేనైతే ఎవరు వస్తారో ఏంటని చెప్పదలుచుకోవట్లేదు, ఆల్రెడీ మీకు తెలుసులేండి. కాకపోతే థియేటర్లో చూస్తే అదొక సర్ప్రైజ్ ఉంటుంది అనమాట మనకి, తెలియని వాళ్ళకి. అందుకనే తెలియని వాళ్ళకే నేను చెప్పట్లేదు, కొంతమందికి తెలియదు కదా వాళ్ళకి. సో అంతే అనమాట. హిట్ ద 3rd case మూవీ రివ్యూ మీకు ఎలాగ అనిపించింది కింద కామెంట్స్ చేయండి. నాకైతే బాగా అనిపించింది. ఓకే, మరి లైక్ చేయండి, షేర్ చేసి సబ్ చేసుకోండి, పక్కన గంటలు నల్ల పెట్టుకోండి. ఓకేనా. బై బై గైస్, ఇంకోటితో మీకు వస్తా.